హలో అండి. శివరాత్రి డే టెంపుల్‌కి వెళ్ళామండి. ఆ నైట్ నేను అక్కడే జాగరణ చేశాను. చాలా బాగా అనిపించిందండి. ఇది ఆస్టిన్ హిందూ టెంపుల్ చాలా బావుంటుందండి. ఇక్కడ అందరూ స్వామివారు ఉంటారు. చాలా బావుంటుందండి. చాలా పూజలు చేస్తూ ఉంటారు. అక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ కనిపిస్తున్నాయి కదండీ! ఇక్కడ పూజారి గారు వారికి అకామిడేషన్ అక్కడే ఇస్తారండి. వారు అక్కడే స్టే చేస్తూ ఉంటారు. సో, ఈ టెంపుల్‌లో అందరూ స్వామివారు ఉంటారండి. గణేష్ టెంపుల్ నుండి స్టార్ట్ చేసి అందరూ స్వామివారు ఉంటారు. వెంకటేశ్వర స్వామి ఉంటారు. తిరుమలలో స్వామివారిని చూస్తున్నంత హ్యాపీ అనిపిస్తూ ఉంటుందండి. టెంపుల్‌కి వెళ్ళినప్పుడు వీకెండ్స్ అలా వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యూఎస్‌లో టెంపుల్స్‌లో ఏదైనా ప్రోగ్రామ్స్ సెలబ్రేషన్ చేయాలి అంటే వీకెండ్సే చేస్తూ ఉంటారండి. మ్యాక్సిమం ఐటీ జాబ్ చేసేవారే ఉంటారు కదా! వారికి వీకెండ్సే పాసిబుల్ అవుతుంది. సో, వీకెండ్సే సెలబ్రేషన్స్ ఉంటాయండి. ఇక్కడ శివరాత్రి డే నెక్స్ట్ డే ప్రెసిడెంట్స్ డే అండి. సో, అది కూడా కలిసొచ్చింది. కిడ్స్‌కి హాలిడే ఉంది కదా! సో, నాకు జాగరణ చేయడానికి పాసిబుల్ అయిందండి. గణేష్ టెంపుల్ పక్కనే అక్కడ యజ్ఞశాల ఉంది. హోమాలు చేస్తూ ఉంటారండి. చాలా చేస్తారు. పక్కనే నవగ్రహాలు ఉంటాయండి. అక్కడ షెల్టర్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా! సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. చాలా బాగా అనిపిస్తుందండి. ఆ పక్కన వెంకటేశ్వర స్వామి. ఆ టెంపుల్‌లోని ఇన్‌సైడ్ అందరూ ఉంటారండి. స్వామివారు అందరూ ఉంటారు. అమ్మవార్లు ఉంటారు. పక్కనే బాబా టెంపుల్ ఉంటుందండి. అన్ని టెంపుల్స్ ఉంటాయి ఇన్‌సైడే. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. చూసారా, పబ్లిక్ ఎవరు కనిపించడం లేదు కదా! నేను శివరాత్రి నెక్స్ట్ డే అండి జాగరణ అయిపోయిన తర్వాత మార్నింగ్ 6:00కి మా వంశీ పిక్ చేసుకోవడానికి వస్తారని వెయిట్ చేస్తూ ఉన్నానండి. అలా నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను. పూజారి గారు వారు అందరూ ఉన్నారు అక్కడ. అందరూ పబ్లిక్ వెళ్ళిపోయారండి. చాలా హ్యాపీగా అనిపించింది నైట్ జాగరణ చేస్తూ ఉంటే అక్కడ. ఈవినింగ్ నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయారు మా కిడ్స్, మా వంశీ. నైట్ అంతా అక్కడే స్టే చేశానండి. ఎంత ఫుల్ పబ్లిక్ వచ్చారో. మార్నింగ్ మేము ఈవినింగ్ 7:00 వచ్చినప్పుడు టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి ప్లేస్ లేదు. చూసారా, స్వామివారికి కళ్యాణం చేశారండి. లింగోద్భవ టైం స్టార్ట్ అవ్వకముందే స్వామివారికి కళ్యాణం చేశారు. స్వామివారికి 1 అవర్కి ఒకసారి అభిషేకాలు చేస్తూనే ఉన్నారండి. పూజారి గారు వారి సంకల్పం 15 మినిట్స్ అలానే చెప్పిస్తూ ఉన్నారండి. అభిషేకం ఎప్పుడైతే స్టార్ట్ చేసే ముందు సంకల్పం అందరితో చాలా బాగా చెప్పిపించారండి. అవర్లీ వన్స్ అలా అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి. అందరి ఫుల్ పబ్లిక్ ఉన్నారండి. 7:00కి లింగోద్భవ టైం అయిపోయిన తర్వాత కొంతమంది వెళ్ళిపోయారు. అలా 1 అవర్కి అభిషేకాలు అయిపోయిన తర్వాత 3:30కి అలా వెళ్తూ ఉన్నారు. అందరూ వెళ్ళినా కానీ ఇంకా ఫుల్ పబ్లిక్ ఉన్నారండి. అంతమంది జాగరణ చేస్తూ ఉన్నారు అక్కడ. నైట్ టైమే అనిపించలేదు, డే టైం లాగా అనిపించింది. నైట్ అంతా భజన్స్ చేస్తూ ఉన్నారండి. ప్రోగ్రామ్స్, సెలబ్రేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇన్సైడ్. చాలా బాగా అనిపించిందండి. టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు ఎవరూ తెలియదు. నేను ఒక్కదాన్నే వెళ్ళాను. స్వామివారు ఉన్నారు. స్వామివారితో ఒకరోజు నేను భక్తిగా మనసా వాచ కర్మణ భగవంతుడి పాదాల దగ్గరే ఉండాలి అని సంకల్పం చేసుకుంటూ వెళ్ళానండి. నేను జాగరణ చేస్తానని ఆ రోజు వరకు నేను అనుకోలేదండి. అంటే శివరాత్రి డే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంట్లో ట్రై చేద్దాము, జాగరణ చేద్దాము, ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాను. కానీ ఎలా అయినా కొంచెం 1 అవర్ అయినా అలా పడుకుంటానండి. కానీ టెంపుల్కి వెళ్ళి చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇండియాలో వెళ్ళేదాన్ని నేను జాగరణ చేయడానికి. లింగోద్భవ టైం అయిపోయిన తర్వాత అభిషేకం జరిగాక అందరూ వెళ్ళిపోయేవారు. సో, నాకు కిడ్స్ ఉండేవారు కదా, నేను వచ్చేసానండి. ఫుల్ నైట్ అయితే ఎప్పుడూ టెంపుల్లో జాగరణ చేయలేదు. చూసారా, 5:30 అప్పుడండి అందరూ వెళ్ళిపోయారు. అప్పటికి కొంతమంది ఉన్నారు చూసారా. ఈ శివరాత్రి అప్పుడైతే స్వామివారి అనుగ్రహమే అనిపించిందండి. నేను ఎప్పుడు పర్మిషన్ వెళ్ళాలి, కిడ్స్‌ని వదిలేసి ఎలా వెళ్ళాలి అలా అనుకుంటూ ఉంటాను. మా వంశీ కూడా సేఫ్టీ ఉండదని ఎప్పుడు పంపించేవారు కాదు. సో, ఈ స్వామివారి అనుగ్రహంతోనే అలా అనిపించారేమో, నేనే డ్రాప్ చేస్తాను అని చెప్పారండి. నాకు అదే మిరాకిల్ అనిపించింది. స్వామివారు మనల్ని పిలిచినప్పుడే మనం వెళ్ళగలము అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించిందండి. నాకు ఎవరూ తెలీదు, స్వామివారే తెలుసు. అలాంటప్పుడు స్వామివారి మీదే ఉంటుందండి మన ప్రేమంతా. స్వామివారితోనే ప్రే చేస్తూ, స్వామివారితోనే భజన్స్ చేస్తూ మనకి ఏం కోరుకోవాలని అనిపించదు. భజన్స్ చేస్తూ ఉంటే స్వామివారిని అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తూ ఉంటుందండి. స్వామివారు అంత అనుగ్రహించారు, అంతకంటే ఏం కావాలి అలా అనిపిస్తూ ఉంటుంది. మనసా వాచ కర్మణ భగవంతుడితో ఒకరోజు స్వామివారితో స్పెండ్ చేయగలిగాను అని. మళ్ళీ అలాంటి రోజు వస్తుందో లేదో తెలియదండి. స్వామివారు అనుగ్రహించినప్పుడు మనం అలాంటి సమయంలో స్వామివారి దగ్గర ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది.
మనం సంకల్పం దృఢంగా పెట్టుకుంటే స్వామివారు ఏదో ఒక రోజు ఆ కోరిక నెరవేరుస్తారనిపించిందండి. ఇలా శివరాత్రి స్పెషల్ డేస్ అప్పుడు భగవంతుడి అనుగ్రహం దొరకడం చాలా హ్యాపీగా అనిపించింది. స్వామివారితో అక్కడ జాగరణ చేయడం చాలా హ్యాపీగా అనిపించిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.